జలసౌదాలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు, స్మార్ట్ కార్డులు జారీ. అంటే ఏటీఎం కార్డు లాగా ఉంటుంది. స్మార్ట్ కార్డు అంటే చిన్నగా మన పాకెట్లు కూడా పెట్టుకోవచ్చు. అవి ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుది రూపు. స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్నవడ్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నవడ్లకు 500 బోనస్, అన్ని వడ్లకు అని చెప్పారు కదా. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు అధికారంలో రాకముందు మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని వడ్లకు 500 బోనస్, అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు కదా. మళ్ళీ ఇక్కడ సన్న వడ్లకు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? సో ఇది అధికారం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయంటారు. మార్పు వచ్చింది కానీ మీరు ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీలలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి. 100కి 60% చేస్తున్నారు, మిగతా 40% వదిలిపెడుతున్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని మీ పార్టీకి సంబంధించిన నాయకులే స్వయాన బట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని మాట్లాడుతారు. మీరేమో నిన్న స్టేజ్ మీద పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిపోయిందని ముఖ్యమంత్రి మాట్లాడతాడు. మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, విక్రమార్క గారు చెప్తున్నారు, బట్టి గారే చెప్తున్నారు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని. ఈ తెల్ల రేషన్ కార్డులు ఎప్పుడో రావాలి. యాక్చువల్గా ఎప్పుడో ఇవాళ దాదాపు 10 నెలలు అవుతుంది. 10 నెలల పాటు రేషన్ కార్డు లేని వాళ్ళు మన తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. ఆ రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళకు కొన్ని అలవెన్సెస్, ప్రభుత్వాన్ని నుంచి వచ్చే కొన్ని ఏవైతే పథకాలు అవి ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా ఫస్ట్ ఈ రేషన్ కార్డులు అనేవి ప్రజలకు ఇచ్చే ప్రయత్నాలు తొందరగా చేయాలి. దానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం చేసిండు. సో దానికి సంబంధించిన వార్తది.